ఇవన్నీ రామకోటి బుక్స్. శ్రీరామ శ్రీరామ అని రాసిన పుస్తకాలు ఇవన్నీ. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా అన్నీ అలంకరించి ధూపం పెట్టి నైవేద్యాలు పెట్టి పూజ అయితే ఇలా చేసేసాను మా ఇంట్లో. అందరికీ రామచంద్ర ప్రభు అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని కోరుకుంటూ జై శ్రీరామ్. శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. శ్రీరామనవమి కదా ఈరోజు. ప్రతిరోజు రామకోటి రాస్తా. ఆ బుక్స్ అన్నీ నేను ఇవన్నీ రామకోటి బుక్స్ ప్రతిరోజు రాసి ఒక చాట పెడతాను. పుస్తకం పూర్తవగానే ఏదో పానకం వడపప్పు నైవేద్యం సమర్పించి ముత్తైదులకి తాంబూలం ఇచ్చి ఇవన్నీ ఒక పచ్చ బట్టలో మూటగట్టి ధూపం వేసి పక్కన పెడతాను. పుస్తకం పూర్తయినప్పుడల్లా ఆ మూట ఊడదీసి ఇలా ధూపం వేసి మళ్ళీ పక్కన పెడతాను. ప్రతిరోజు ఈ రామనామం నేను రోజు రాస్తూ ఉంటాను. ఇప్పుడైతే ఇగో ఈ బుక్స్ అన్నీ రాశాను. ఇవన్నీ రామకోటి రాసిన బుక్స్ ఇవన్నీ. ఈరోజు పండగ కదా తీశాను. ఇది కొత్త బుక్ రాయాలి. రామకోటి రాయటం అంటే ఎంతమందికి ఇష్టం? ఓం అశ్వశ్రీ రామ రక్షోత్ర మంత్రస్య బుద్ధ కౌశిక ఋషి శ్రీ సీతారామచంద్ర దేవత అనుష్ఠానం చంద్రం సీతం శక్తం శ్రీమన్ హనుమాన్ కీలక శ్రీరామచంద్ర పీతద్య రామ రక్షోత్రే జపే వినియోగం ధ్యానం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదస్య రఘనాదాయ నాదాయ సీతాయ పతే నమః. మా ఇంట్లోనే ఉంది తులసి తమలపాకుల చెట్టు. తమలపాకులు ఆంజనేయ స్వామికి ఇష్టమైన తమలపాకులు. ఓం దీపధూప నైవేద్యం కర్పూరం హారతి సమర్పయామి. మా గుడిలో అలంకరించిన రామచంద్ర ప్రభు. ఈరోజైతే మా ఇంట్లో పూజ ఎలా అయిపోయింది, మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. రామకోటి పుస్తకాలు అయితే నేను అన్నీ ఇక్కడ పెట్టి పూజించాను.